సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తాను హీరోగా నటిస్తున్నటువంటి ఏ చిత్రానికి పూజా కార్యక్రమంలో ఇప్పటివరకు పాల్గొనలేదు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి గారితో నెక్స్ట్ మహేష్ బాబు గారు ఒక చిత్రంలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ చిత్రానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఈరోజు అట్టహాసంగా జరిగింది. ఈరోజు ఆయన తన సెంటిమెంట్ని బ్రేక్ చేసుకొని మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో తన సెంటిమెంట్ని బ్రేక్ చేసుకోవడానికి గల కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. మహేష్ బాబు గారు తన సెంటిమెంట్ని బ్రేక్ చేసుకున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సాధారణంగా గతంలో ఆయన నటించబోయేటువంటి సినిమాలకి ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నటిస్తున్నటువంటి ఏ చిత్రానికి పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కానీ రాజమౌళి గారితో ఆయన నటించబోతున్నటువంటి చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు జరిగింది. దాంట్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఏంటి సార్ ఆయన సెంటిమెంట్ని ఆయన పక్కన పెట్టుకోవడానికి కారణం ఏంటి? నిజంగా ప్రస్తుతం ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ అని చెప్పాలి ఈరోజు. ఎందుకంటే ఆయన తను హీరోగా యాడ్ చేస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి చివరిగా అటెండ్ అయినటువంటి ఓపెనింగ్ సినిమా ఏదైందంటే అది అతిథి. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఆయన చేసినటువంటి సినిమా. అది లాస్ట్ టైం ఆయన అటెండ్ అయినటువంటి తన సినిమా ఓపెనింగ్ అనమాట. ఆ ముహూర్తపు షాట్ అది. ఆ తర్వాత ఆ సినిమా మనకు తెలుసు ఆడలేదు. అప్పటి నుంచి కూడా ఆయన తన ఏ సినిమా జరిగినా లాంచింగ్ అవుతుంటే ఆ లాంచింగ్లో ఆయన మాత్రం ఉండడు. సార్ ఏంటి ప్రారంభోత్సవంలో కానీ లేదంటే పూజా కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొంటే ఆ చిత్రం ఫ్లాప్ అవడం ఖాయం అనేటువంటి భావనలో ఆయన ఉన్నారా? అందుకే ఇన్ని చిత్రాలకి ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొనలేదా? మరి అదే గనక నిజమైతే ఇప్పుడు రాజమౌళి గారితో తీయబోతున్న చిత్రంలో ఆయన పూజా కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నట్లు అంటే ఏం చెప్తారు? ఆయన ఎప్పుడూ కూడా ఎందుకు తను పాల్గొనటం లేదో ఓపెన్గా చెప్పాల. కానీ ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఆయన అంతరంగికులు కానీ ఆయన దగ్గరగా ఉండేవాడు, కానీ తను వస్తే అది ఎందుకనో ఆ సినిమా ఆడటం లేదు అనేది. అంటే ఆయన అంతకుముందు వచ్చిన సినిమాలు ఏదైతే అటెండ్ అయ్యాడో ముహూర్తపు షాటు, సాధారణంగా ముహూర్తపు షాట్ని ఎప్పుడు కూడా హీరో మీదే చేస్తారు. హీరోయిన్ కూడా ఉంటే హీరోయిన్ మీద అదే ఒక లాంఛనప్రాయంగా ఒక ముహూర్తపు షాట్ అని తీస్తారు. ఆ ముహూర్తపు షాటు మ్యాక్సిమం సినిమాలో కనిపించదు, మనకు రేర్గా మాత్రమే కనిపిస్తుంది. లేదు అంటే మామూలుగా పూజ చేసేసి దేవుని పటాల మీద ఫస్ట్ షాట్ తీస్తారు. ఇది మామూలుగా యూజువల్గా జరిగేది. సో ఆయన అతిథి అనే సినిమా తర్వాత ఆయన ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆయనకి బాగా నచ్చినటువంటి క్యారెక్టరైజేషన్ అది అతిథిలో. కానీ అది సరిగా ఆడలేదు, మనకు తెలుసు. దానికోసం ఆయన జుట్టు పెంచి దాన్ని మేకోవర్ అయ్యాడు బాగా. అంతకుముందు ఆయన కనిపించిన విధానం వేరు సినిమాల్లో. అతిథిలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఆయనది. ఆయన ఆహార్యం చూసుకుంటే, వేషం చూసుకుంటే అంత కష్టపడ్డాను కానీ ఫలితం దక్కలేదు అని మరి ఎవరన్నా చెప్పారా ఏంటో తెలియదు. కానీ అప్పటి నుంచి ఆయన తన సినిమాలు ఏమైనా ఓపెనింగ్ జరుగుతుంటే వెళ్ళటం మానేశారు ఆయన. అది ఒక సెంటిమెంట్గా అనుకున్నారు, తను ఓపెనింగ్ వస్తే ఆ సినిమా సరిగా ఆడదు అని చెప్పేసి. కానీ ఒకవేళ ఆ సెంటిమెంట్ ప్రకారం ఆయన ఇప్పుడు ఇన్నేళ్ళుగా రావట్లేదు అనేది ఒక టాక్ అయితే ఉంది. ఆయన వచ్చినా రాకపోయినా కొన్ని సినిమాలు ఆడి కొన్ని సినిమాలు ఆడలేదు. ఆడిన సినిమాలకి ఆయన రాలేదు, ఆడని సినిమాలకు ఆయన రాలేదు. అంటే ఆయన రానంత మాత్రాన సినిమా హిట్ అయిపోతుందని చెప్పేసి గ్యారంటీ లేదు. ఆ తర్వాత కాలం ఆయన చేసిన చాలా సినిమాలు మీన్స్ 50% ఆఫ్ ది మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అవును, పాపో లేకపోతే బిలో యావరేజో అట్లా అయ్యాయి. సో కాబట్టి అంటే అలాంటి సెంటిమెంట్ ఊరికే మనకు తెలుసు కదా, మన సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లకు ఆలవాలం అని చెప్పేసి. ఏదైనా ఒకటి స్ప్రెడ్ అయిందంటే దాని తగ్గట్టు అదే ఒక సెంటిమెంట్ లాగా మిగతా వాళ్ళు కూడా పాటిస్తూ ఉంటారు. ఆ టైపు నడుస్తూ ఉంటుంది. ముహూర్తాలకి, గ్రహ బలాలకి, ఇట్లాంటి వాటికి బాగా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దాంతోపాటు ఏదన్నా ఇప్పుడు ఆ పలానా హీరోయిన్తో యాడ్ చేస్తే ఆ అమ్మాయికి 2-3 సినిమాలు ఫ్లాప్ అయినాయి అంటే ఐరన్ లెగ్ అని ముద్రేస్తారు. ఆ అమ్మాయిని హీరోయిన్ పెట్టుకోవాలంటే పెద్ద హీరోలు కూడా వెనకాడతారు దాని ఒక సెంటిమెంట్గా. మళ్ళీ మన సినిమాలో అమ్మాయిని తీసుకుంటే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి. కానీ అది ఊరికే అంతేగా. నిజానికి హీరోయిన్
ఐరన్ లెగ్ కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఐరన్ లెగ్ కానీ వాళ్ళు వస్తే సినిమా ఆడదని చెప్పి అనుకోవడానికి ఉండదు కదా. యాక్చువల్గా సినిమా బాగుంటే ఇవన్నీ ఏం పట్టించుకోరు. అలా అనుకుంటే మరి హీరోలను కూడా ఐరన్ లెగ్ అని వెయ్యాలిగా. హీరోయిన్లు అనుకోవచ్చుగా, పలానా హీరోతో యాడ్ చేస్తే మనకు మళ్ళీ వాడు అసలు 4-5 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి, అతను యాడ్ చేస్తే ఆ సినిమా వాడు మళ్ళీ మనకు ఫ్లాప్ అవుతుంది, హీరోయిన్ కూడా అనుకోవచ్చు కదా. ఎందుకు ఓన్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలను చూసి పలానా హీరోయిన్ ఆమె సక్సెస్లో ఉంది కాబట్టి ఆమెను తీసుకుందాం అనుకుంటారు. ఇలాంటి రకరకాల సెంటిమెంట్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకు అవుట్డేటెడ్ అయిపోయింది, ఆమెతో మళ్ళీ ఎందుకు చేస్తారో, ఆ డైరెక్టర్ అవుట్డేటెడ్, అతనితో ఎందుకు వర్క్ చేస్తున్నారు, ఇలాంటివి చాలా నడుస్తూ ఉంటాయి. కథ స్క్రిప్ట్ ఎలా ఉంది ఏంటి అనే దానికంటే కూడా ముందులో ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ వర్కౌట్ అవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు దాకా కూడా మహేష్ బాబు అందు గురించే రావట్లేదు అనేది మాత్రం ఇండస్ట్రీలో బాగా ప్రచారంలో ఉంటుంది విషయం. సో ఎట్టకేలకు దాన్ని ఆయన ఇప్పుడు బ్రేక్ చేశారు 18 ఏళ్ల తర్వాత. బహుశా అంటే అది అలాంటి సెంటిమెంట్లు పక్కన పెట్టండి, అవి ఎందుకు ఇంకా ఈ రోజుల్లో కూడా అలాంటి సెంటిమెంట్లు పాటించడం ఎందుకని. ఒకవేళ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ గారు ఏమైనా కన్విన్స్ చేశారేమో మనకు తెలియదు, కానీ ఆయన బదులు మామూలుగా ఇప్పటి వరకు ఏంటంటే ఆయన సినిమాలకి నమ్రత గారు వస్తూ ఉంటారు. ఆమె వచ్చి గెస్ట్గా క్లాప్ ఇవ్వడము, కెమెరా స్విచ్ ఆన్ చేయడము చేస్తూ ఉంటారు. లేదా ఇంకెవరైనా కృష్ణ గారు ఉన్నప్పుడు కాలం ఏంటంటే ఆయన వచ్చేవాళ్ళు, వచ్చి ఆయన క్లాప్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు, దేవుని పటాల మీద క్లాప్ ఇచ్చి అట చేసేవాళ్ళు. ఏదర్ కృష్ణ ఆర్ నమ్రత అన్నట్లు ఉండేది. సార్ ఇప్పటివరకు దర్శక ధీరుడు అయినటువంటి రాజమౌళి గారికి ఫ్లాప్ తెలియని ఒక దర్శకుడిగా ఆయనకి పేరుంది. అవును. ఆ ధైర్యంతోనే మళ్ళీ ఇప్పుడు తన సెంటిమెంట్ని బ్రేక్ చేసుకుని మహేష్ బాబు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? అంతే. అంటే ఈసారి ఆయన పూర్తిగా రాజమౌళిని స్క్రిప్ట్ని నమ్మాడని అనుకోవాలా. ఓకే. సో ఇప్పుడైనా సరే దాన్ని బ్రేక్ చేసేద్దాం. అసలు ఇప్పుడు దాకా అది ఏదైతే జనాల్లో ఉందో ఒక అభిప్రాయం, దాన్ని బ్రేక్ చేసేద్దాం అనుకొని ఆయన ఇంటెన్షనల్గానే వచ్చాడేమో మనకు తెలియదు. సో అంటే ఎక్కువ మంది రాలేదు, చాలా అంటే మీడియాకి సమాచారం కూడా ఇవ్వలేవాళ్ళు, చడి చప్పుడు లేకుండా చేశారని చెప్పాలి ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ని. వాళ్ళ ఫ్యామిలీ అంటే నా మహేష్ బాబు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, కీరవాణి ఫ్యామిలీ, వీళ్ళు కొద్దిమందే దానికి అటెండ్ అయిన వాళ్ళు. సో చాలా సింపుల్గా చేసుకున్నారు. సో ఏమన్నా తర్వాత ఇంకా ఏమన్నా అఫీషియల్గా ఏమైనా పంపిస్తారా, నోట్ ఏమైనా పంపిస్తారా, ప్రెస్ నోట్ ఇంకా తెలియదు. కానీ అంటే రాజమౌళి గారు ఏదన్నా చిత్రానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఉందంటే హంగు ఆర్భాటాలతో బాగా చేస్తారు ఆయన. కానీ అసలు మీడియాకి ఎటువంటి సమాచారం లేకుండా, అసలు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏంటి కారణం ఏంటి? అదే అంటే ఆయన మనకు తెలుసు మార్కెటింగ్ విషయంలో మాస్టర్ అని. అవును. తన సినిమాకి ఎలా పబ్లిసిటీ ఇచ్చుకోవాలో ఆయనకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు అంటారు. సో ఇది కూడా ఒక రకమైన పబ్లిసిటీ కింద తయారైంది. ఎందుకంటే నిన్నే లీక్ అయింది, వాళ్ళ సోర్సెస్ ద్వారానే, మరి వాళ్ళే లీక్ చేశారా ఏంటో తెలియదు కానీ, బట్ అది నిన్నైతే ఈరోజు ఓపెనింగ్ ఉంటుందనే విషయం నిన్న లీక్ అయింది. అప్పటి నుంచి కూడా దాని మీద అంతా కూడా మీడియా ఫోకస్ పెట్టింది. ఈరోజు మహేష్ బాబు తన ఇంట్లో నుంచి రేంజ్ రోవర్ కారులో బయలుదేరిన దగ్గర నుంచి ఆయన కారుని వెంటాడారు పాపరాజీలు. ఓకే. సో కెమెరాలు పట్టుకొని, సో ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి అల్యూమినియం ఫ్యాక్టరీలోకి వెళ్ళిన దాకా కూడా సో వెళ్తున్నారు. ఇది చాలు కదా పబ్లిసిటీకి. సో ఈరోజు ఓపెనింగ్ జరిగింది అనే విషయానికి వాళ్ళు చెప్పకపోయినా విపరీతమైనటువంటి ప్రచారం వచ్చేసింది దానికి. సో ఇదే స్ట్రాటజీ, అంటే అనూహ్యంగా ఉంటుంది. రాజమౌళి ఎప్పుడు ఎలాంటి స్ట్రాటజీ చేస్తే కొంతవరకే మీడియా పబ్లిసిటీ ఉండేది, చెప్పకుండా చేశారు కాబట్టి మీడియాలో ఇంకా అటెన్షన్ ఉంటుంది అనేది ఇక చూసుకోవాలి. అంటే ఇది అంటే ఆయన ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైనటువంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సో బాహుబలి సినిమాకి ఫస్ట్ మనకు తెలియదు అది 2 parts అని ఆయన హైడ్ చేశారు. తర్వాత మనం సినిమా రిలీజ్ టైంకి ఇది 2nd part కూడా ఉంటుందనే విషయం అప్పుడు బయట పెట్టారు. సినిమా చూసిన వాళ్ళందరికీ ఏముంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది అది వదిలే రెండో సినిమా మీద 2nd part మీద విపరీతమైనటువంటి బజ్ క్రియేట్ చేయడానికి ఆ ప్లాన్ చేశారు ఆయన. నిజంగానే అంత బజ్ వచ్చింది 2nd partకి. అది టాప్ గ్రాసర్గా నిలిచింది. ఆ తర్వాత దంగల్ దాన్ని దాటింది అనుకోండి, అది వేరే విషయం.
చైనాది కనుక లేకపోయినట్టయితే దంగలు అసలు ఎక్కడో ఉండేది, అసలు ఆ సోదిలో కూడా ఉండేది కాదు. అది మొత్తం చేసినటువంటి 1970 కోట్లు ఎంతో చేస్తే అందులో 1300 కోట్లు చైనా నుంచి వచ్చిందే. ఇండియాలో అయితే మళ్ళీ 400 crores కూడా చేయలేదు ఇండియాలో, 300-300 ప్లస్సే. సో ఆ చైనాది పెట్టుకొని అది ఎంతవరకు నిజమో కూడా ఎవరికి తెలియదు. ఓకే, దాని ఆ ఫిగర్స్ చైనాలో ఆడింది ఎంత తీసుకొచ్చిందని చెప్పి ఆమె పెట్టారు. సో అట్లా బాహుబలి 2కి అలాంటి చేశాడు. RRR మనం చూసాం ముందుగానే. ఇది అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వాళ్ళిద్దరూ ఒకే టైంలో అజ్ఞాతంలోకి వెళ్ళారు. 3 సంవత్సరాల కాలం ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఇన్ కేసు వాళ్ళిద్దరూ కనుక మీట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక ఫిక్షనల్, ఒక కాల్పనిక కథగా తీస్తున్నామని ముందే చెప్పాడు. అవునా, నిజమే కదా, వాళ్ళిద్దరూ ఒకే టైంలో వెళ్ళారా, ఓకే. తెలియని వాళ్ళకు కూడా తెలిసి ఆ క్యూరియాసిటీ పెరిగింది. అసలు వీళ్ళిద్దరిని ఎలా కలుపుతారు, అసలు ఏం చేస్తారు అనే ఒక క్యూరియాసిటీ. అలా అదొక స్ట్రాటజీ. అప్పుడు అలా దాన్ని మార్కెటింగ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ముందుగానే మనకు తెలుసు ఇది గ్లోబ్ ట్రాటింగ్ ఫిలిం అని చెప్పారు. సో ఎలా అంటే భారీ స్కేల్లో ఉంటుంది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీని షూటింగ్ కూడా ఉంటుంది వివిధ లొకేషన్స్లో. అమెజాన్ అడవులు అన్నారు, కెన్యాకి వెళ్ళాడు, అడవులకి వెళ్ళి రెక్కీ చేసి లొకేషన్స్ రెక్కీ చేసి వచ్చారు. సో ఇంత చేశారు. ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్. ఒక పక్క యాక్షన్ సీక్వెన్స్ సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి ఫైట్ మాస్టర్స్ తోటి. మహేష్ బాబు ట్రెక్కింగ్లో దుబాయ్కి వెళ్ళి ట్రెక్కింగ్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు అనేక అంశాల్లో. ఇలా అంత వర్క్ అంతా జరిగింది. వాళ్ళు చెప్పకపోయినా ఇదంతా కూడా మీడియాలోకి వస్తూనే ఉంది. అంటే వాళ్ళే ఎవరో ఒకరు ఆ యూనిట్లో వాళ్ళే లీక్ ఇస్తారు, అది ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. సో అట్లాగే నిన్న కూడా అట్లాగే బయటకు వచ్చింది ఈరోజు పూజా కార్యక్రమాలని. పోనీ ఈరోజు పిలుస్తారు మీడియాకి చెప్తారనుకుంటే మీడియాకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఆయన వెళ్ళాడు, ముహూర్తపు షాట్కి అటెండ్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఇదంతా కూడా కెమెరాలు అంటే లోపలికి తెలియదు, కానీ లోపలికి ఏం జరిగింది ఏంటి అనేది బయటికి రాలా. వెళ్ళే ముందు మాత్రమే ఆయన కారు, మహేష్ బాబు కారు మాత్రమే వీళ్ళు కెమెరామెన్లు పట్టుకొని దాన్ని మొత్తానికి బయటకు వదిలారు సోషల్ మీడియాలో. అలా బయటకు వచ్చింది. సో ఇది ఒక రకమైన స్ట్రాటజీ. ఆయన ఎప్పుడు ఏదైతే ఆలోచిస్తాడో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తాడు ఆయన. అది ఆ రకమైనటువంటి ఒక ధోరణి ఆయన అనుసరిస్తాడు. కాబట్టి మరి ఈ సినిమా సంబంధించి ఒక పక్క మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమో వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఏమైనా ఫోటోలు వస్తాయేమో, మన హీరో ఇన్నేళ్ల తర్వాత ఓపెనింగ్కి వెళ్ళాడు తన సినిమాకి, చూడాలి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు.